ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి నెలన్నర రోజులుగా ఉన్నటువంటి అష్టమ కుజుని యొక్క దోషం ఈ వారం తొలగిపోతూ ఉన్నది. అష్టమ కుజుడు తన యొక్క 8వ స్థానాన్ని వదిలిపెట్టి 9వ స్థానంలోకి సంచారం చేస్తారు. ఈ వారంలోనే దాదాపుగా 4 నెలల తర్వాత రవి యొక్క బలం కూడా పెరగబోతూ ఉన్నది. తత్ఫలితంగా గురువు యోగిస్తూ ఉన్నారు. దశమంలో రవి బలం పెరుగుతూ ఉన్నది. దశమంలో రాహు అనుకూలంగా ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం పూర్తిగా ఉండడం వెరసి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రత్యేకించి స్థిరమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఆ ఉద్యోగం లభించడం, మానసిక ప్రశాంతత అధికంగా లభిస్తూ ఉండడం, అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా పూర్తి అవుతూ ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ వారంలో మిథున రాశి వారు చూడొచ్చు. ప్రత్యేకించి కుటుంబ సభ్యులకి ఏమైనా అనారోగ్య సమస్యలున్నా, సంతానానికి కానీ లేదా జీవిత భాగస్వామికి కానీ ఏ విధమైన అనారోగ్య సమస్యలున్నా అటువంటి సమస్యల నుండి బయటకు రావడానికి ఈ వారంలో గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అష్టమంలో ఎప్పుడైతే కుజుడు తప్పుకున్నారో ప్రత్యేకించి మీకు ఉండేటువంటి అనారోగ్య సమస్యల నుండి కూడా త్వరితగతిన మీరు బయటపడడానికి సావకాశాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. కొంత ఖర్చు మాత్రం అధికంగా ఉంటుంది. భాగ్యస్థానంలో శని, కుజ అలాగే శుక్రుల యొక్క కలయిక ఉంటూ ఉండడం వల్ల అనుకోకుండా శుభ కార్యక్రమాలు జరగడానికి, తద్వారా ఎక్కువ ధనాన్ని వాటిని ఖర్చు చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఈ ఖర్చుకి కొంత మిత్రులు లేదా బంధువులు లేదా కుటుంబ సభ్యులు మీకు సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏదైనా లబ్ధి చేకూరవలసి ఉంటే ఈ వారంలో ఆ ప్రభుత్వ పరంగా మీకు ఆ సహాయ సహకారాలు ఖచ్చితంగా లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, మరి ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ సపోర్ట్ ఏదైతే మీరు కోరుకుంటూ ఉన్నారో లేదా ఉన్నతాధికారుల యొక్క సపోర్ట్ ఏదైతే మీరు కోరుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా సకాలంలో లభించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో ప్రత్యేకించి గురుబలం ప్రధానంగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి దైవ బలం వల్ల కొంత అదృష్టం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇది సానుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చును. ఉద్యోగంలో ప్రమోషన్ లాంటివి ఆశించవచ్చు. అలాగే వ్యాపార పరంగా ఈ వారం చాలా కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, వంశపారంపర్య వ్యాపారాల అభివృద్ధి, ఇలా వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నది. దూర విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి కాలం కలిసి వస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి మానసిక ప్రశాంతత, ఆరోగ్యాభివృద్ధి, కుటుంబ సమస్యల నుండి బయటపడడం వల్ల ఒకంత అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన అధికంగా చేస్తూ ఉండాలి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి.